భగవద్గీత 37వ రోజు. యద్యప్యేతే నా పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. యద్యాపి ఏతే నా పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. లోభోపహత చేతసః లోభము చేత చెదరగొట్టబడిన మనస్సు గల ఏతే వీరు కులక్షయకృతం కులనాశనము వలన కలుగు దోషము చెడును చ మరియు మిత్రద్రోహము వలన కలుగు పాతకం పాపమును పశ్యంతి చూచుట యాద్యపిన లేకపోయినాను. లోభో కారణముగా భ్రష్టచిత్తులైన వీరు కులక్షయం వలన కలుగు దోషములను మిత్రద్రోహము వలన సంభవించు పాపములను చూడకున్నచో. If these people whose minds are corrupted by greed do not see the fault that arise from the destruction of their family and the sins that arise from the betrayal of friends. నిన్నటి శ్లోకం కంటిన్యూటీలో అర్జునుడు చెప్తున్నాడు ఏంటంటే, ఒకవేళ ఎవరి మైండ్ అయితే కరప్ట్ అయిపోయి ఫ్రెండ్స్ని బిట్రై చేయడం వల్ల వచ్చే సిన్ని, పాపాన్ని, ఫ్యామిలీని డిస్ట్రక్షన్ చేయడం వల్ల వచ్చే గ్రీడ్ని తెలుసుకోలేకపోతే అని ఇంకా కంటిన్యూ చెప్పబోతున్నాడు.